యోగ పురుషుడు జితేంద్రుడై అతి తక్కువ ఆహారాన్ని స్వీకరిస్తూ యోగాన్ని ఆచరిస్తూ భూమితత్వం మొదలైన 7 ప్రకారాలుగా సూక్ష్మాలై ఉన్న వాటిని శిరస్సు యందు ధారణ చేయాలి. అలా చేస్తే అతడికి దాని సూక్ష్మత తెలుస్తుంది. పంచభూతాల యొక్క సూక్ష్మత్వాన్ని, ఇక మనస్సు, బుద్ధి, ఈ 7 వీటిని ధారణ చేయాలి. పంచభూతాలు ఏమిటి, వీటి సూక్ష్మత్వం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాయి, దీన్ని ధారణ చేయాలి మనస్సులో. అలా ధారణ చేసినప్పుడు అది ఒక ప్రక్రియ. ఈ పంచభూతాల ధారణ, మనస్సు, బుద్ధి ప్రక్రియ, అది ఒకటి యోగ ప్రక్రియ ఉంది. దాంతో ధారణ చేసుకోవాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే గంధ గుణాన్ని దూరం చేసుకుంటాడు. తక్కిన గుణాలని శబ్దస్పర్శ రూపరస గంధాహ అని చెప్పారు కదా, వీటిని ఈ గుణాలని దూరం చేసుకుంటాడు. ఇక ఇవేవి కూడా పీడించలేవు, ఇవేవి కూడా బాధించలేవు, అవి దూరం అయిపోయాయి ఆ యోగి నుంచి. ఆ ప్రకారంగా సాధన చేసుకోవాలి, దాన్ని ధారణ చేసుకోవాలి. ఏ యోగి 7 విధాలుగా ఉన్న సూక్ష్మ భావాల్ని చక్కగా తెలుసుకుని పరిత్యజిస్తాడో, పంచభూతాలు, మనస్సు, బుద్ధి అనే వాటిని పరిత్యజిస్తాడో అతడు తత్వజ్ఞానాన్ని పొందుతాడు. పంచభూతాల్ని, మనస్సుని, బుద్ధిని కూడా దాటిపోయాడు. ఇది కొంచెం పైమెట్టు. దత్తస్వామి చెప్తూ ఉండేది కొద్దిగా పైమెట్టు అని విని ఉండండి, తర్వాత ఎప్పుడో పనికి వస్తుంది. వాటిని తిరిగి మరుజన్మలో గ్రహించవలసిన పని లేకుండా పోతుంది. వీటితో ఇంక బంధం లేదు. పంచభూతాలతో, మనస్సుతో, బుద్ధితో బంధం లేదు. ఇంకా జీవుడు మళ్ళీ ఇక్కడికి రాడు. పంచభూతాలు ఉపాధిగా చుట్టుకోలేవు, అంతే అయిపోయింది. హాయిగా స్వేచ్ఛగా పక్షిలాగా ఎగిరిపోతాడు. అది ఆ యోగ సాధకుడికి అట్లా పనికి వస్తుంది. అతడికి పునరావృత్తి లేని ఒక స్థితి వస్తుంది. పునరావృత్తి అంటే మళ్ళీ జన్మ లేని ఒక స్థితి వస్తుంది. అది దత్తస్వామి చెప్పి, అందువల్ల దాన్ని ధారణ చేసుకోవాలి అని కొద్దిగా పైమెట్టుని మనకు చెప్పాడు. ఆత్మవంతుడైన యోగి ఎంతో జాగ్రత్తగా యోగాభ్యాసాన్ని చేస్తూ 7 విధాలుగా ఉన్న ఈ సూక్ష్మతత్వాల్ని మాటిమాటికి దర్శిస్తూ, మాటిమాటికి సిద్ధిని పొందుతూ, తరువాత వాటిని విడిచిపెడుతూ పరమగతిని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. మాటిమాటికి వాటిని చూస్తూ ఉండాలి. మాటిమాటికి వాటి సిద్ధి వస్తూ ఉంటుంది. మాటిమాటికి దాన్ని మళ్ళీ సాధన చేసుకోవాలి. గంధం వచ్చినప్పుడు గంధాన్ని విడిచిపెడుతూ ఉండాలి. నిదానంగా అభ్యాసం చేయాలి. దానికి అనేక క్రియలు ఉన్నాయి. ఆ క్రియలతో దాన్ని సాధన చేసుకోవాలి. మన చుట్టూ ఉండే దుర్గంధం కానీ, సుగంధం కానీ వాసన రాకూడదు. ఉంటుంది, అది రాకూడదు, అంతే. దాన్ని చేసే ఒక ప్రక్రియ, దాన్ని చేసే ఒక విధానం ఉంది. దాన్ని కూడా అదే ప్రకారంగా అదే పని మీద చేయొచ్చు, లేదా మనం సాధన చేస్తూ పోతూ ఉంటే అదే సిద్ధిస్తుంది. 2 ప్రకారాలుగా కూడా. ఓ రాజా, యోగి ఏ భూతాల యందు అనురాగాన్ని కలిగి ఉంటాడో ఆయా భూతాల యందు ఆసక్తిపరుడై వినాశనాన్ని పొందుతాడు. ఏ భూతం మీద నీకు ఎక్కువగా ప్రేమ అనేది కలుగుతూ ఉంటుందో, లేదా ఏ వ్యక్తిలో నీకు ప్రేమ అనేది కలుగుతూ ఉంటుందో, ఏ విషయంలో నీకు విపరీతమైన అనురాగం అనేది కలుగుతూ ఉంటుందో, అట్లా దానికే వెళ్ళిపోతూ మళ్ళీ ఆ యోగ సాధన అనేది సిద్ధించకుండా పోతుంది అని దత్తస్వామి చెప్తూ, అందువల్ల ఆ వైరాగ్యాన్ని అభ్యాసం చేసుకోవాలి. అందువల్ల ఏ యోగ పురుషుడు అన్యోన్యంగా ఆసక్తిని కలిగించేటువంటి భూత గణాల సూక్ష్మతను తెలుసుకుని వాటిని సూక్ష్మాంశాలతో సహా విడిచిపెడతాడో అలాంటి యోగ పురుషుడే ముక్తి అనేటువంటి పరమపదాన్ని పొందుతాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక భూతాన్ని పట్టుకుంటే దాంతో పాటుగా ఇంకా భూతాలు కలిసిపోతాయి. ఆకాశం పట్టుకుంటే దాంతో పాటుగా మిగతా పిల్లలు వచ్చేస్తారు. లేదా భూమిని పట్టుకుంటే మిగతా పరంపర అంతా వచ్చేస్తుంది. అమ్మ నాన్న అందరూ వచ్చేస్తారు. భూమికి అమ్మ నాన్న ఎవరు? అగ్నేరాపహ అభ్య పృథివీ, నీళ్ళ నుంచి నీళ్లు వచ్చేస్తాయి మళ్ళీ. ఈ ప్రకారంగా ఈ పంచభూతాల్ని ఒక్కొక్క దాన్ని పట్టుకోవడం మొదలు పెడితే మొత్తం అంతా మళ్ళీ పేరుకుపోతుంది నీ చుట్టూ. అందువల్ల దాన్ని కూడా గెలవాలి. ఇలా 7 విధాలుగా ఉన్న సూక్ష్మాల్ని అనుసంధానం చేసుకుని భూతాదుల పట్ల ఇక విగతరాగులై ఉన్నప్పుడే మంచి భావం కలిగిన యోగ సాధకుడు కావటం జరుగుతుంది. అప్పుడే నిజమైన యోగ సాధకుడు. ముక్తి లాభం అప్పుడు అతడికి లభిస్తుంది అని దత్తస్వామి చెప్పి, గంధము మొదలైన భూత సూక్ష్మాలతో సంఘాన్ని పొందితే, వాటి పట్ల ఆసక్తుడైతే నష్టపోవలసి వస్తుంది. ఏదైనా సరే, ఏదైనా విషయంలో ఆసక్తి కలిగింది అని అంటే దాంట్లో పడిపోవాల్సి వస్తుంది. అందువల్ల అది నీకు నష్టం చేస్తుంది. యోగ సాధనకి అది పనికిరాదు. యోగి తిరిగి మళ్ళీ సంసార చక్రంలో తిరగాల్సి వస్తుంది.
ఇది ఎక్కడైనా ఎవరికైనా కామన్ సూత్రమే ఇది. జ్ఞానంలో అయినా, యోగంలో అయినా, భక్తిలో అయినా, ఎక్కడైనా సరే. భక్తిలో పోండి మీరు, భక్తిలో కూడా అదే చెప్తారు, ఎప్పుడు భగవత్ చింతనలోనే ఉండాలి. భగవంతుడు కానిది ఏదైనా చూస్తే మళ్ళీ నీ మనసు చంచలం అయిపోతుంది. నిరంతర స్మరణ అని, ఈ నిరంతర స్మరణ చేసుకునేవాడే భక్తుడు అని ప్రతి చోట అది చెప్తూనే ఉంటారు. కాబట్టి ఆ స్థితి రావాలి అని వేడుకోవాలి, ఆ స్థితి కోసం సాధన చేసుకోవాలి. యోగ పురుషుడికి ఈ 7 విధాలుగా ఉన్న ధారణను అతిక్రమించిపోవాలి అనేటువంటి కోరిక కలిగినప్పుడు ఆయా సూక్ష్మాలైన భూతాల్లో లయాన్ని పొందుతాడు. మనస్సు అక్కడ లయించిపోతూ ఉంటుంది. ఆయా సూక్ష్మ భూతాల్లో మనస్సు లయించిపోతుంది. ఇంకా మళ్ళీ అవి వచ్చే ప్రసక్తి లేదు. మరియు దేవతలు, దానవులు, గంధర్వులు, పన్నగాలు, రాక్షసులు యోగి శరీరంలో లీనమైపోతారు. అందరూ కలిసిపోతూ ఉంటుంది. అది విశ్వరూపంలాగా అయిపోతుంది యోగి శరీరం. ఇంకా ఇక్కడ పుట్టాలి, అక్కడ పుట్టాలి, దేవతా శరీరం రావాలి, గంధర్వ శరీరం రావాలి, ఇవన్నీ కూడా ఉండవు. ఇంకా అవన్నీ కూడా ఇక్కడ కలిసిపోతాయి. యోగి శరీరంలో అన్నీ కలిసిపోతాయి. ఇంకా ఏ కోరిక లేదు అక్కడ. అంతే, తనని తాను తెలుసుకోవటం ఒకటే కోరిక, అంతే. అటువంటి ఆ కోరికలో ఇంకా ఏ సిద్ధులు కానీ, ఏ కోరికలు కానీ మిగలకుండా మొత్తం అంతా కలిసిపోతాయి. అన్నీ ఉంటాయి, కానీ దేన్ని కోరుకోవడం, అది విశేషం. లేకపోతే నేను ₹1,00,00,000 ఇవ్వనండి అంటే, నీ దగ్గర ఉంటే కదా. నీ దగ్గర ₹5 కూడా లేకుండా నేను ₹1,00,00,000 ఇవ్వనండి అని ఎట్లా అంటావు కదా. నీ దగ్గర ఉంటే ఇవ్వనండి అని అర్థం ఉంది, లేకుండా ఎట్లా అంటావు? అందుకనే ఆ సిద్ధులన్నీ నీకు వస్తాయి, వచ్చినా కూడా దాని మీద మనస్సుని పెట్టుకోకూడదు, దాని గురించి పట్టించుకోకూడదు. ఆ స్థితి వస్తుంది.